పట్టుకోండి ఇలా చూడండి సార్, ఇలా ఒకసారి అందరూ ఉండిచ్చింది సార్ ఇలా చూడండి. ఏంటి తినిపించాలంటే స్వీట్ ఏదో గిఫ్ట్ అండి ఆవిష్కరించడం జరిగింది. ఈ విఘ్నేశ్వరుడి మీద ఒక స్పీకర్ గారు తీసినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ అండి. ఈరోజు ఈ కామెడీ స్టూడియో పెట్టినందుకు దేని వల్ల పెట్టామంటే చాలామంది ఆర్టిస్టులు యాక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళందరినీ కూడా నేను ముందుకు తీసుకొచ్చి ఎంతోమంది ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్లు కానీ, రైటర్లు కానీ ఇలాగ చాలామంది ఈ కలమ్మ తల్లి, ఈ సీనిపీలో అంటే షార్ట్ ఫిల్మ్లు కానీ, ఓటీటీ సినిమాలు కానీ అన్నీ కూడా తీద్దామనుకుంటే పాపం అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారండి. నేను నా చిన్నప్పటి నుంచి కూడా నాకు యాక్టింగ్ అంటే పిచ్చి, నాది వ్యాపారం. నేను ఈరోజు షార్ట్ ఫిల్మ్లో కానీ, ఓటీటీ సినిమాలో కానీ అన్నింటిలో కూడా మంచి పేరు ఉన్నది నాకు. ఈరోజు మన ఆర్టిస్టులు అందరినీ ఒకే చోట చేసి మేమందరినీ కూడా మా స్టేజీ మీద కావాల్సినట్టు యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే. నా పేరు టిక్ టాక్ స్టార్ సూరిబాబు అంటారు. నేను మత్తు సూరిబాబు అండి. మత్తు సూరిబాబు గుర్తుంటారు. టిక్ టాక్ సూరిబాబు అంటేనంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసండి. లోకల్ అండి. మాది నర్మసంద్ర. నాది ఫస్ట్ రాఘవరావు ఇల్లు రాజమండ్రి, తర్వాత రాధా కళ్యాణ్, రాఘవరావు ఇల్లు ఏమంటే పండగలో దిగి వచ్చేది. ఇలాగే చాలా అండి. అంటే ఒకటి అనేది అంటే ఇంపార్టెంట్ అంటే మొన్న డీసెంట్గా తీసేది బలం అండి. ఏమంటే 3 పార్ట్ల కింద తీసాం. ఒక్కో పార్ట్ 1,75,000 చూశాను యూట్యూబ్లో. ఏమంటే అందులో నా పేరు సూర్యనారాయణ అండి. ఇక మా డైరెక్టర్ గారు తీశారండి, పేరా విజయ్ అని చెవులంటే. ఏమంటే ఇలాగే ఎన్నో ఉన్నాయి. బలం తర్వాత నాకు గుర్తొచ్చేది టిక్ టాక్లో 4 మిలియన్లు ఉండేదండి. టిక్ టాక్లో నాకు 4 మిలియన్లు ఉండేది. టిక్ టాక్ తీసాను, నేను మానేశాను. తర్వాత ఖాళీగా ఉంటుంది కానీ స్టూడియో పెట్టాను. ఈరోజు సోదరుడు మిత్రుడు మధు సతీష్ ఈ కొంతమూరు ప్రాంతంలో ఒక చిన్నది కాదు పెద్దగానే చేస్తున్నాడు. ఒక ఫిల్మ్ స్టూడియో లాంటిది, ఒక షార్ట్ ఫిల్మ్స్ అదేవిధంగా సీరియల్స్ లాంటివి ఇక్కడ చేసుకునే విధంగా మరి ఇదే జిల్లాకి సంబంధించి మంత్రిగా కూడా దుర్గేష్ గారు ఉన్నారు సినిమాటోగ్రఫీకి సంబంధించి. మరి ఇలాగా అన్ని రకాలుగా కూడా కళలకు పుట్టినిల్లు రాజమహేంద్రవరం. సో ఖచ్చితంగా ఇంకా సినిమా రంగము ఆంధ్రప్రదేశ్ వైపు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంటే జనరల్గా కూడా చెన్నై నుంచి హైదరాబాద్కి ఎలా షిఫ్ట్ అయ్యారు, అలాగా హైదరాబాద్ నుంచి ఇటు రాజమండ్రి విశాఖపట్నం ప్రాంతానికి కూడా రానున్న రోజుల్లో షిఫ్ట్ కావాలి అని అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మరి అదేవిధంగా ఒక చిన్న ప్రయత్నం కిందన సతీష్ మరి ప్రారంభించడం జరిగింది. ఇది గణనీయంగా ఒక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువతీ యువకులు కొత్తగా
ఈ ఆర్ట్లోకి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తూ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అది ఓపెన్ చేయండి సార్, అందరికీ దగ్గర